వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు డీలిమిటేషన్ సంబంధించి. ఎస్ వినోద్ కుమార్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు డీలిమిటేషన్ బాంబు ఇవాళ స్టాలిన్ మాట్లాడారు. స్టాలిన్ మాట్లాడుతూ డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పారు ఒకటి. అయితే అమిత్ షా అదే తమిళనాడులో పర్యటిస్తున్నారు. అమిత్ షా ఏమంటారంటే ఒక్క సీటు కూడా మీకు తగ్గదు అని ఆయన చెప్తున్నారు. సో మీకున్న అభ్యంతరాలు ఏంటి డీలిమిటేషన్ మీద? అభ్యంతరాలు ఏం లేవు. అభ్యంతరాలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు దీని మీద చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్. స్టాలిన్ గారు చెప్పింది కరెక్ట్, అమిత్ షా చెప్పింది కూడా కరెక్టే. స్టాలిన్ గారు చెప్పింది ఏంటంటే డీలిమిటేషన్ యాజ్ పర్ సెన్సస్ చేసిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారంగా పోతే దక్షిణాది రాష్ట్రాలు అంటే పూర్వపు ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల లోపల జనాభా ఉత్తర భారతదేశంతో పోల్చి చూస్తే ఆ స్థాయిలో పెరగలేదు. కాబట్టి జనాభా నిష్పత్తితో ప్రకారంగా తీసుకుంటే పార్లమెంట్ లో సీట్లు తగ్గుతాయి దక్షిణ భారతదేశంలో అనేటువంటి మాట స్టాలిన్ గారు చెప్పిండ్రు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిండ్రు, మా పార్టీ తరఫున మేము చెప్పినాం చాలా సందర్భాల్లో పట. నేను లిఖిత పూర్వకంగా కూడా లేఖ రాసిన, అది అంతవరకు కరెక్ట్. అదే సందర్భంలో అమిత్ షా గారు చెప్పిన దాంట్లో కూడా తగ్గవు అని అన్నాడు. ఎట్లా తగ్గవు అంటే రాజ్యాంగంలో సవరణ చేసి 1971 జనాభా లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల నిష్పత్తి అదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఇప్పటి వరకు 2 సార్లు అదే విధంగా జరిగినాయి. ఈ చర్చ 1971 జనాభా ఏ విధంగా ఉన్నదో అప్పుడు డీలిమిటేషన్ అయినప్పుడు ఏ స్థానాలు ఏ నిష్పత్తితో ఎప్పుడైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేటాయించబడ్డాయో అదే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి 25 ఏళ్ల వరకు ఇదే విధంగా ఉంటాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ అయినప్పటికీ 1971 జనాభా ప్రాతిపదిక పైనే 25 సంవత్సరాలు ఉంటాయని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ మొదటిసారిగా చేశారు. అదే విధంగా వాజ్పేయి గారి ప్రభుత్వము 2001లో మళ్లీ డీలిమిటేషన్ చట్టం తీసుకొచ్చినప్పుడు మళ్లీ 25 సంవత్సరాల వరకు 1971 జనాభా నిష్పత్తి ప్రకారంగానే పార్లమెంట్ సీట్లు కొనసాగుతాయని చెప్పారు. మరి ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2026 తర్వాత జరగబోయేటువంటి డీలిమిటేషన్ లో కూడా అదే విధానమైనటువంటి ప్రతిపాదన చేసి మళ్ళీ 25 ఏళ్ల వరకు కూడా ఇదే నిష్పత్తి ప్రకారంగా ఉంటాయని చెప్తే సీట్లు తగ్గవు. కాబట్టి స్టాలిన్ గారు చెప్పింది కరెక్ట్, అమిత్ షా గారు మహిళా రిజర్వేషన్ బిల్లు దాని ప్రకారం చూస్తే పార్లమెంట్ సీట్లు పెంచుతారు, లోక్సభ సీట్లు పెంచుతారు. అది వేరే సబ్జెక్ట్ భరత్, దట్ ఈస్ డిఫరెంట్. దీనికి నాకు సంబంధం లేదు. ఇది సీట్లు పెంపుదల అనేది వేరే అంశం. ఇది ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది మీరు డిస్కస్ చేసింది ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు మరి కేటాయిస్తే దక్షిణ భారతదేశం తగ్గుతాయి అనేటువంటి మాట నిజమే. దాన్ని అధిగమించడానికి ఇదివరకు సవరణ చేసినటువంటి రాజ్యాంగ సవరణ మళ్లీ కొనసాగిస్తే సీట్లు తగ్గవు. ఈ జవాబు వచ్చిన తర్వాత ఇంకా 2 అంశానికి పోతాం. సీట్లు పెంపుదల గురించి మనం చర్చిస్తే మరి పార్లమెంట్ లో కొత్త భవనం లోపల మోడీ గారు 888 సీట్లు లోక్సభలో పెట్టాడు, 350 సీట్లు రాజ్యసభలో నిర్మించింది కొత్త లోక్సభలో, కొత్త రాజ్యసభలో. కాబట్టి అందరు ఊహాగానాలు ఏంటంటే మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు 2025 లోపల 2026 లోపల ఈ జనగణ లెక్కలు అంటే సెన్సస్ చేసినట్టయితే ఇమ్మీడియట్ గా చట్టం అమల్లోకి వస్తుంది. మహిళా చట్టం ఇది మహిళా బిల్లు అంటున్నారు, బిల్లు కాదు ఇప్పుడు, అది మహిళా చట్టం పాస్ అయింది. ఆ మహిళా చట్టం ఏం చెప్తుంది అంటే సెన్సస్ అయిన వెంటనే అమల్లోకి వస్తుంది అంటారు. కాబట్టి 2025 లోపల సెన్సస్ చేస్తే 2026 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, డీలిమిటేషన్ మహిళా సీట్లు పెంపుదంటే కొంత అలజడి
ఉత్తర భారతదేశంలో జరుగుతుంది. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలు చాలా పట్టుబట్టాయి. సీట్లు పెంచితేనే మీరు మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకురండి అని చెప్పి చెప్పినవి. కాబట్టి సీట్లు పెంపుదల చేసినా మనం అనుకుందాం. ఎందుకంటే లోక్సభలో 880 సీట్లు కట్టిండు ఏది కొత్త బిల్డింగ్ లో, 350 సీట్లు రాజ్యసభ సీట్లు ఇప్పుడు ఉన్నాయి. కొత్త లోక్సభలో కొత్త రాజ్యసభలో సీట్లు పెంచి కుర్చీలు వేసి ఉన్నాయి దాంట్లో. కాబట్టి వీళ్ళు ఊహాగానమే డీలిమిటేషన్ లో సీట్లు పెంపుదల జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ 33% వస్తుంది కాబట్టి సీట్లు పెరుగుతాయని అనుకుందాం. అది ఎప్పుడు డీలిమిటేషన్ చట్టం లోపల సీట్లు ఇంక్రీజ్ చేసేసి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసి సరిపోతుంది. అప్పుడు కూడా ఇదే నిష్పత్తి జరగాలి. 1971లో ఏ నిష్పత్తి ప్రకారంగా సీట్లు కేటాయించారో ఒక్కొక్క రాష్ట్రానికి అట్లా కాకుండా ఇప్పుడు అమిత్ షా అన్నది ఒకటి ఏంటంటే సీట్లు తగ్గవు అన్నాడు తప్ప, సీట్లు తగ్గవు. పెంచినప్పుడు 1/3 పెంచినప్పుడు అన్ని రాష్ట్రాల్లో పెరుగుతాయి. అయితే ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో ఎక్కువ పెరుగుతాయి. కన్ఫ్యూజన్ అవుతుంది భరత్. మీరు డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అదే సార్, నేను ఇక్కడ ఒకటి క్లారిటీ. ఇప్పుడు అమిత్ షా ఏమన్నారంటే సీట్లు తగ్గవు అని అన్నారు. కానీ పెరుగుదల రేటు అన్నది ఒకవేళ 1971 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా తగ్గుతాయి. దక్షిణ భారతదేశం తగ్గిపోతాయి సీట్లు తగ్గవు. కానీ పెరుగుదల రేటు ఉత్తరప్రదేశ్ లేగా ఉండవు. ఎందుకంటే 1/3 సీట్లు పెంచితే గనక నేను అనేది మన కన్ఫ్యూజన్ అవుతున్నాం. 1/3 సీట్లు ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అది 1/3 ఉత్తరప్రదేశ్ పెరుగుతాయి, దక్షిణ భారతదేశంలో పెరుగుతాయి కదా 1/3 సీట్లు. కానీ దానికి బేసిస్ 1971 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటే దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలు పోతాయి. నేను చెప్పాను అన్ని రాష్ట్రాలు పోతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా పెరగాల్సినంత రేషియోలో పెరగవు. హలో.